హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జనవరి నెల జీతాలు మరియు పెన్షన్ బిల్లులలో భారీ కదలిక అండి. మరి ఎవరికి అమౌంట్ జమ అవుతుంది, ఎవరికి జమ కాదనేటటువంటి పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు గౌరవనీయులైన పెన్షనర్లందరికీ నమస్కారం అండి. జనవరి నెలకు సంబంధించిన జీతాలు మరియు పెన్షన్ చెల్లింపుల ప్రక్రియ ఇప్పుడు ఒక అత్యంత కీలకమైన మరియు వేగవంతమైన పురోగతి లభించింది. ఈరోజు ఉదయం 9 గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వేలాది మంది ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు జీతాల బిల్లుల స్థితిలో అంటే స్టేటస్ అయితే భారీగా మార్పు రావడం ప్రారంభమైంది. నిన్నటి వరకు కేవలం ట్రెజరీ స్థాయిలోనే ఉన్న ఈ బిల్లులు ఇప్పుడు బ్యాచ్ నంబర్ కేటాయింపు దశకు చేరుకున్నాయి. సాధారణంగా ఒక బిల్లుకు బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్ అయిందంటే అది బ్యాంకింగ్ వ్యవస్థలో చెల్లింపుకు సిద్ధంగా ఉంది అని మరియు నిధులు విడుదలయ్యే చివరి అంకానికి చేరుకుందనైతే మనకు అర్థం చేసుకోవాలి. మరి ఇప్పటికీ ఈ బిల్లులన్నీ అదే స్థితిలో ఉండి నిధుల జమ కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. ఇక పెన్షనర్లకు సంబంధించిన సమాచారాన్ని పరిశీలిస్తే నేటి సాయంత్రం వరకు కూడా పెన్షన్లు బిల్లులు కేవలం ఆర్‌బీఐ ఈ-కుబేర్ పోర్టల్‌లోనే నిలిచిపోయి ఉన్నాయి. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి ఆ బిల్లులలో ఒక్కసారిగా కదలిక రావడం జరిగింది. తాజా అప్డేట్స్ ప్రకారం పెన్షనర్ల బిల్లులకు కూడా ఇప్పుడు బ్యాచ్ నంబర్స్ కేటాయిస్తున్నారు. సాధారణంగా ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్‌ల పంపిణీ ప్రక్రియను గమనిస్తే బిల్లుల ఆమోదం ఎప్పుడు రాష్ట్రపు ఉత్తర కోసన ఉన్న శ్రీకాకుళం నుండి ప్రారంభమవుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో శ్రీకాకుళం ట్రెజరీలో పరిధిలో ఉన్నటువంటి బిల్లులకు మొదటగా బ్యాచ్ నంబర్స్ అలాట్‌మెంట్ అయ్యాయి. దీన్ని బట్టి చూస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిగిలిన పెన్షనర్లందరికీ కూడా మరో గంట వ్యవధిలోనే ఈ ప్రక్రియ పూర్తి కానుంది. ప్రస్తుత సమాచారం ప్రకారం ఇప్పటికే ఏ ఏ ప్రాంతాల వారికి బ్యాచ్ నంబర్ అలాట్ అయ్యాయి అనేది క్షుణ్ణంగా చూద్దాము. మొదటగా శ్రీకాకుళం జిల్లాతో పాటు ఏపీ క్యాపిటల్ రీజియన్ అయినటువంటి మంగళగిరి, విశాఖపట్నం నగరం, అనకాపల్లి, పాడేరు వంటి ప్రధాన ట్రెజరీ ఆహ్, పరిధిలో ఈ ప్రక్రియ అనేది పూర్తయిందనమాట. బ్యాచ్ నంబర్స్ అలాట్‌మెంట్ అనే ప్రక్రియ. అదేవిధంగా చోడవరం, సీతమ్మధార, అరకు, నర్సీపట్నం, మాడుగుల, యలమంచిలి మరియు కాకినాడ వంటి ట్రెజరీ పరిధిలోని పెన్షనర్ల బిల్లులు కూడా ఇప్పుడు బ్యాచ్ నంబర్ స్థితిలోకి మారాయి. ఈ ప్రాంతాల్లో ఉన్న పెన్షనర్లకు ఇది నిజంగా శుభవార్త అని చెప్పవచ్చు. అయితే పైన పేర్కొన్నవి గాకుండా రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల ట్రెజరీ పరిధిలో ఉన్న పెన్షనర్ల బిల్లులు ప్రస్తుతానికి ఇంకా ఆర్‌బీఐ ఈకోబేర్ స్థాయిలోనే ఉన్నాయి. వారికి కూడా మరి కొద్దిసేపట్లోనే బ్యాచ్ నంబర్ కేటాయించే అవకాశం మెండుగా ఉంది. కాబట్టి వారు ఆందోళన చెందవలసిన అవసరం ఏమీ లేదు. సాధారణ పరిస్థితుల్లో ఏదైనా బిల్లులకు బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్ అయిన 1 లేదా 2 గంటల వ్యవధిలోనే ఆ డబ్బు అనేది నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. కానీ ఈరోజు సాయంత్రం వరకు ఆ పరిస్థితి కనిపించలేదు. అంటే బ్యాచ్ నంబర్‌లు వచ్చినప్పటికీ నిధుల పంపిణీలో కొంత సాంకేతిక జాప్యం లేదా స బ్యాంకింగ్ సర్వర్‌ల నెమ్మది కారణంగా జమ కాలేదనే చెప్పాలి. మరి మనకున్న తాజా సమాచారం మరియు ట్రెజరీ వర్గాల అంచనా ప్రకారం ఈ ప్రక్రియను నిరంతరాయంగా కొనసాగుతోంది. ఒకవేళ బ్యాంకు సర్వర్‌లు అనుకూలిస్తే ఈరోజు అర్ధరాత్రిలోపు మీ మొబైల్‌కు మనీ క్రెడిట్ అయినట్లుగా మెసేజ్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. ఒకవేళ ఈరోజు రాత్రి గనక ఆహ్, జీతాలు లేదా పెన్షన్‌లు జమ కాకపోతే ఖచ్చితంగా రేపు ఉదయం 9 గంటల తర్వాత బ్యాంకింగ్ లావాదేవీలు ప్రారంభమైన వెంటనే ప్రతి ఒక్కరికి ఖాతాల్లో వారి వారి సొమ్మునైతే చేరుతుందని చెప్పవచ్చు. సో, ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ ఫోన్‌లకు వచ్చే బ్యాంకు అలర్ట్‌లను గమనిస్తూ ఉండండి. జీతాలు మరియు పెన్షన్‌ల కోసం ఎదురుచూస్తున్న వేలాది మందికి ఇది ఖచ్చితంగా ఊరటనిచ్చే అంశము. మరి ప్రక్రియ చివరి దశలో ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు మధ్యాహ్నం లోపు దాదాపుగా అందరికీ జనవరి నెల జీతభత్యాలు అందుతాయనే సమాచారం ఉంది. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి పూర్తి స్థాయి తాజా సమాచారం ఫ్రెండ్స్. మళ్ళీ ఏదైనా చిన్నపాటి మార్పు వచ్చినా, ఏమైనా అప్డేట్ వచ్చినా సరే వెంటనే మన ఛానల్ ద్వారా వీడియో రూపంలో అయితే అందిస్తూనే ఉంటాను. సో, తాజా అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.